చూడండి భారీ వర్షంలో కూడా వాళ్ళు అదే రకంగా తడుచుకుంటూ అన్నపూర్ణ గేటు ముందట ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలాసేపటి నుంచి కూర్చున్నారు వీళ్ళలాగా. భారీ వర్షం ఒక దిక్కు పడుతుంది, మరొక దిక్కు తడిచిన బట్టలు మొత్తం పూర్తిగా చాలాసేపటి నుంచి వర్షం పడుతుంది. అయినా కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తిగా వారు ఇదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ధర్నా చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. చాలా రోజులుగా వీరి యొక్క పెండింగ్ సమస్యలను తీర్చాలంటూ కూడా చేస్తున్నారు. ఇది పూర్తిగా వర్షంలో కూడా ఇప్పుడు మీ సుమన్ టీవీ అంటే సోషల్ మీడియాలో ఒక పేరు ఉందన్న. మీ వల్లైనా ఇది జరిగితే మాకు ఎంతో సంతోషం ఉన్నా. సోషల్ మీడియా అంటే సుమన్ టీవీ చాలా మీ సమస్యలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి, అధికారులకు తెలియాలని మేము ఇక్కడికి వచ్చాం. అంటే ఎంతకాలం నుంచి మీరు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు? నెలన్నర నుంచి వారం రోజులని 2 days అని మాకు గడువు ఇస్తూనే ఉన్నారు. ప్రతి దానికి టైమింగ్ ఇస్తున్నారు. నిన్న ఒక్కరోజు నిన్న నైట్ మీటింగ్ జరిగింది. మేము అని చెప్పారు. మేము దాని కారణంగా మేము ధర్నాకి వచ్చాం. అయినా సరే అందరు 24 hours యూనియన్ వ్యతిరేకించి లాన్ షూటింగ్ చేస్తున్నారు. అది ఎంత వరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ చర్చలకు పిలిస్తే పోయే అవకాశం ఉందా ఈ ఫిలిం? మీరు చెప్పండి. ఆల్రెడీ చర్చలు అన్నీ జరిగాయి సార్. 1 month నుంచి జరుగుతుంది 1 month జరిగింది. తర్వాత 2 days టైం అడిగారండి. 2 days టైం తీసుకున్నాం. మళ్ళీ మేము ఇవ్వమని 5% పెంచుతామంటున్నారు. మాది ఇంతకు ముందే ఆల్రెడీ వాళ్ళే చెప్పారండి 30% పెంచుతారనేసి. 30% పెంచుతామని చెప్పారు. వారి డిమాండ్ నెరవేర్చాలంటూ కూడా ఏదైతే వాళ్ళకి 30% న్యాయంగా పెంచాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి సంబంధించి కేవలం మీ న్యాయమైనటువంటి హక్కులనే ఆ డిమాండ్ని అడుగుతున్నాము. ఇలాంటి కోరికలు కూడా కోరట్లేదు. ప్రస్తుతం ఇక్కడ మిగతా వారందరూ వర్షం పడుతుంది కాబట్టి అటువైపు ఉన్నారు. కొందరు మాత్రం ఇక్కడ ఉంది ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా వీరు తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కార్మికులు 24 క్రాఫ్ట్కి సంబంధించినటువంటి అన్ని రకాల కార్మికుల యొక్క వారి డిమాండ్లను ఏదైతే సినిమాలకు భారీగా బడ్జెట్లు టికెట్ రేట్లు ఎలా పెంచుకుంటారో వారికి కూడా దినసరి వేతనాలు ఇచ్చేటువంటి దాంట్లో వేతనాలు పెరిగినటువంటి ధరల కారణంగా పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.